నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే సాధారణంగా ఇంటి ముందు దిష్టి తగలకుండా మనం గుమ్మడికాయను కడుతూ ఉంటాం. సో, ఈ గుమ్మడికాయ పాడైపోవడం, కుళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు గుమ్మడికాయ ఎందుకలా పాడైపోతుంది? దానికి కారణం ఏంటి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటారు. సో, అతి తక్కువ మందికి మాత్రమే గుమ్మడికాయ కొన్ని రోజుల వరకు అలా ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజుల్లోనే అది కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎందువల్ల అంటారు? దానికి పరిష్కారం ఏంటి? వాస్తవానికైతే అమ్మా అదేం చిన్న విషయం కాదు. చాలా మంది గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు దృష్టి తగలకూడదని, కొత్త ఇల్లు గృహప్రవేశం అని, షాప్ ఓపెన్ అని. ఇట్లా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయని మనం మొదటగా పూజ చేసి దాన్ని కడుతూ ఉంటారు. కట్టిన తర్వాత వాస్తవానికైతే నెలలు పోయినాక కుళ్ళిపోయింది అని అంటే దాని సమస్య దాని ప్రకృతి కాలాన్ని బట్టి ఖరాబ్ అయిందన్నమాట అర్థం చేసుకోవాలి. అతి తక్కువ రోజులలో గుమ్మడికాయ కుళ్ళిపోయి నీరు కారి ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో దాంట్లో కొద్దిగా అశుభం అనేది కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఆ ఇంటి మీద కొన్ని దుష్ట సమస్యలు కొన్ని ఏర్పడ్డాయని తెలుసుకోవాలి. ఆ దుష్ట సమస్యలు అనేది ఆ ఇంటి ప్రభావితం మీద ఉంటేనే గుమ్మడికాయని ఆకర్షింపబడతాయి. మనం వాస్తవానికి గుమ్మడికాయని ఎందుకు కడతాము? కొన్ని చెడు ప్రభావాలకి భుక్తగా కడతాము. అర్థమైందా తల్లి? ఆ భుక్తగా ఆ గుమ్మడికాయని కట్టినప్పుడు ఏ చెడు ప్రభావం అయినా కానీ దాన్ని అనుసరించినప్పుడు ఆ గుమ్మడికాయలో మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తి ప్రభావించింది అనేది కూడా మనకి ముఖ్యంగా ముందే చెప్పేస్తుంది. అది అలాగ ఖరాబ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళని సంప్రదించాలి. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏంది? అది దుష్ట సమస్యనా, చెడు సమస్యనా, మంత్ర సమస్యనా, దిష్టి సమస్యనా, వాళ్ళకు ఉండవలసిన ఏ సమస్య అనేది కూడా ఆ గుమ్మడికాయ సిస్టమేటిక్ వాళ్ళకి చెప్పంగానే మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన ఆ సమస్యని సమూలంగా మనం ఏరుతో సహా తీసేయవచ్చు. ఎందుకంటే తల్లి దాన్ని చిన్న విషయంగా ఎప్పుడూ తీసుకోకూడదు. అలాగ గుమ్మడికాయ కుళ్ళిపోయి పలిగిపోయి స్మెల్గా వచ్చి అలాగ ఇబ్బంది పెట్టేంత సమస్య జరుగుతుందనంటే ఖచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఇలాగ మనల్ని సంప్రదించాలి. సంప్రదిస్తే వాళ్ళకి తగువైన పరిష్కారాన్ని మనం చూసి ఆ ఇంట్లో ఎలాంటి ఒత్తిడి అవుతుంది, ఎలాంటి సమస్య జరుగుతుంది, వాళ్ళు గృహానికి కట్టారా, షాపుకి ఓపెనింగ్కి కట్టారా, లేదా ఇంటి గృహానికి ఓపెనింగ్కి గృహప్రవేశం చేశారా, ఏదన్నా చిన్న చిన్న కార్యాలకు సంబంధించింది చేశారా అనేది మనం తెలుసుకొని దానికి తగువైన కార్యక్రమాన్ని మనం చూపించి దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని మనం చేస్తేనే మంచిదమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. చెడు ప్రభావం గనక మీ ఇంటి పైన గానీ మీ పైన గానీ ఉంటే గురుగారు చక్కని పరిష్కారం చూపిస్తారు. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురుగారు సీతారామరాజు గారు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి. గురుగారు చక్కని పరిష్కారం చెబుతారు. నమస్కారం.